వచనము చూసినట్లయితే దేవుడు ఏమని మాట్లాడుతున్నాడు చూడండి. తరువాత తోమాను చూచి, నీ వ్రేలు ఇటు చాచి నా చేతులు చూడము, నీ చేయి చాచి నా ప్రక్కలో ఉంచి అవిశ్వాసివి కాక విశ్వాసి అయ్యుండు అని చెప్తున్నాడండి. అర్థమవుతుందండి. ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువారు మాట్లాడుతూ ఉన్నారు. ఎవరితో మాట్లాడుతూ ఉన్నారు ఈ మాట అంటే? దిదుమా అనబడిన తోమాతో మాట్లాడుతూ ఉన్నాడు ఆయన. ఈయన పేరు ఏంటి అంటే తోమ. ఈ తోమా గారు దేవుణ్ణి అనుమానించాడు. అంటే యేసుక్రీస్తు ప్రభువారు చనిపోయిన తర్వాత 3వ రోజు లెగిస్తాను అనేటువంటి మాట ఆయన నమ్మలే. నేను లెగిస్తాను అని చెప్పాడు, కానీ ఈ తోమ అనే వ్యక్తి మాత్రము నమ్మలే. ఎందుకు నమ్మలేదు అని ఆలోచన చేస్తే, యేసుక్రీస్తు ప్రభువు లేచిన తర్వాత శిష్యుల దగ్గరకు వచ్చాడు ఆయన. ఈ 12 మంది అనుకుంటే శిష్యుల దగ్గరికి ఆయన వచ్చాడు. ఆయన వచ్చేసరికి ఈ దిదుమా అనబడిన తోమ అక్కడ లేడు, వారి మధ్యన ఆ సమయంలో లేడు. ఈ యేసుక్రీస్తు ప్రభువు వారి మధ్యకు వచ్చేసరికి అక్కడ ఎవరు లేరు, తోమ లేడు. తోమ ఏదో పని మీద బయటికి వెళ్ళాడు. తోమ ఏదో పని చేసుకోవడానికి, ఏదో ఎవరితో ఏదో మాట్లాడడానికో, లేదంటే ఏదో స్వార్థ పని మీద వెళ్ళాడు, లేదంటే అతను సొంత పని మీద వెళ్ళాడో మనకు తెలియదు, కానీ ఏదో పని మీద బయటికి వెళ్ళాడు ఈ తోమ. ఈ తోమ బయటికి వెళ్ళిన తర్వాత యేసుక్రీస్తు ప్రభుని శిష్యుల దగ్గరకు వచ్చారు. ఈ యేసుక్రీస్తు ప్రభుని శిష్యులందరూ చూశారు. చూసిన తర్వాత ఈయన వెళ్ళిపోయాడు. అప్పుడు తోమ వచ్చాడు. తోమ వచ్చిన తర్వాత తోమతో అంటున్నారు, మేము యేసుక్రీస్తు ప్రభువాన్ని చూచాము అని. మేము యేసుక్రీస్తు ప్రభువాన్ని చూచాము, ఇప్పుడే మా దగ్గరకు వచ్చారు, మేము చూసామని చెబుతుంటుంటే తోమాకి నమ్మకం సరిపోవటంలే. తోమాకి ఎందుకు ఎలా బ్రతుకుతున్నాడు? అవిశ్వాసగా బ్రతుకుతున్నాడు, విశ్వాసం లేని బ్రతుకుతున్నాడు.